కొంతమంది విశ్వాసులు నా దగ్గరికి వచ్చి మాట్లాడితే నాకు ఫుల్ ఛార్జ్ అవుతుంటుంది. ఎంత హ్యాపీగా ఉంటుందో వాళ్ళు మాట్లాడుతుంటే. నేను చెప్పేది వాస్తవం. దేవుడు మన యందు ఆనందించాలి, మనల్ని బట్టి సంతోషపడేటట్టు మనం జాగ్రత్త పడితే. ఎంత బంగారం మాట మాట్లాడారో చూడండి. అది ఎంత బంగారం లాంటి మాట. ఎంత ముచ్చట పడ్డాడో వీళ్ళిద్దరి మాట విని. ఆ 10 మంది మాటని ఆయన కోపడ్డాడు. ఈ ఇద్దరి మాట విని సంతోషపడి ఏమన్నాడు తెలుసా? ఈ మాట చెప్పినందున, ఈ మాట వారు పలికినందున, ఈ మాట వారు పలికినందున ఇదిగో వాళ్ళని అక్కడికి చేరుస్తా. జస్ట్ కొంచెం ఇటు చూడండి. దేవుడు మాట్లాడుతున్నాడు. 29:30 నుంచి చూద్దాం. మీ శవములు అరణ్యములోనే రాలును, మీ లెక్క మొత్తము చొప్పున మీలో లెక్కింపబడిన వారందరూ, అనగా 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి నాకు విరోధముగా సణిగిన వారందరూ రాలిపోవుదురు. యొఫున్నే కుమారుడైన కాలేబును, నూను కుమారుడైన యెహోషువయు తప్ప మిమ్మును నివసింపజేయుదునని నేను ప్రమాణం చేసిన దేశమందు మీలో ఎవ్వరునూ ప్రవేశింపరు. ఇది నిశ్చయము. అయితే వారు కొల్లపోవుదురని మీరు చెప్పిన మీ పిల్లలను నేను ఆ దేశం లోపలికి రప్పించదును. మీరు తృణీకరించిన దేశమును వారు స్వతంత్రించుకుందురా. నేను కావాలంటే చూడండి 37వ వచనం. అనగా ఆ దేశమును గూర్చి చెడ్డ సమాచారం చెప్పిన మనుషులు యెహోవా సన్నిధిని తెగులు చేత చనిపోయిరి. అయితే ఆ దేశమును సంచరించి చూచిన మనుషులలో నూను కుమారుడైన యెహోషువయు, యెఫున్నే కుమారుడైన కాలేబును బ్రతికిరి. ఎందుకు బతికారు? మాట చెప్పినందున బతికారు. ఏ మాట చెప్పినందున బతికారు? దేవుడు మనకు తోడై ఉన్నాడు, దేవుడు మన పక్షాన ఉన్నాడు. మనం దేవుణ్ణి సంతోషపెడితే చాలు, నా తండ్రి మన యందు ఆనందిస్తే చాలు, ఆయనే చూసుకుంటాడు. అదొక్కడ చూసుకోవాలక్క మనం. ఆయన నన్ను గురించి ఆనందపడుతున్నాడా, దుఃఖపడుతున్నాడా? ఆనందపడేటట్టు నడుచుకుంటున్నానా, దుఃఖపడేటట్టు నడుచుకుంటున్నానా అనేది ఒక్కటి బ్యాలెన్స్ చేసుకోక్క. నువ్వు ఇంక తిరిగి ఉండదు. నా తండ్రి నిన్ను బట్టి ఆనందపడ్డాడంటే నీ ఎదుట మెరకలన్నీ కూడా పల్లాలై సదునైపోతాయి అంతే. నీకు అవరోధాలుగా అడ్డుబండ్లుగా ఉన్న వాళ్ళందరూ ఎగిరెగిరి పడతారు అవతలు అంతే. యేసునామములో ఖాయం. ఒక్కటే, నా తండ్రి నన్ను బట్టి ఆనందపడుతున్నాడా లేదా, నా తండ్రి నా యందు సంతోషంగా ఉన్నాడా, దుఃఖపడుతున్నాడా, ఒక్కటే చూసుకో తమ్ముడా. ఏది అడ్డొచ్చిద్దో చూద్దాం. దెయ్యాలు ఉన్నాయి అన్నది ఎంత నిజమో, వాటిని కూడా నిర్మించిన నిర్మాత మన దేవుడు ఉన్నాడన్నది అంతే నిజం, అంతకంటే నిజం. దెయ్యాలు తంత్రగొట్టులు అన్నది ఎంత నిజమో, వాటి ఎత్తులకు పై ఎత్తులేసి చిత్తు చేసి మొత్తం అధపాతాళానికి తొక్కగలిగిన సమర్థుడు మన దేవుడు అన్నది అంతకంటే నిజం. బల పరాక్రమములు కలిగిన నా దేవుడు, బల శౌర్యము గల నా యేసయ్యా, 100,000,000 సైన్యములైన నీకు సాటియగుదురా. బల శౌర్యము గల నా యేసయ్యా, 100,000,000 సైన్యములైన నీకు సాటియగుదురా. మరవే నీ సాహస కార్యములు ఎన్నడు, ధైర్యముగా నేను వెంబడింతును. మరవే నీ సాహస కార్యములు ఎన్నడు, ధైర్యముగా నేను వెంబడింతును. సర్వాధికారివి, సర్వజ్ఞుడవు, సంపూర్ణ సత్య స్వరూపివి నీవు. సర్వాధికారివి, సర్వజ్ఞుడవు, సంపూర్ణ సత్య స్వరూపివి నీవు. దివిలోనున్న ఆనందమును ధరణిలో నేను అనుభవింప, మహిమాత్మతో నన్ను నింపితివా. దివిలోనున్న
నను నింపితివా, మహిమాత్మతో నను నింపితివా. స్తోత్రం. హల్లెలూయా.